శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి. దేవాతి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఉదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క ఉదయకాల సమయమున దేవాతి దేవుడు మీతోను నాతోను మాట్లాడుచున్న అంశము కృతజ్ఞుడై ఉండుట అనే అంశం ద్వారా ఆయన దినాన్న మనతో మాట్లాడుచున్నారు. మనం ఎవరికి కృతజ్ఞులై ఉండాలి, ఎందు నిమిత్తము కృతజ్ఞత కలిగి ఉండాలని చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నుంచి రాయబడి ఉందండి. ఇక్కడ ఎవరికి కృతజ్ఞుడై ఉన్నానని తెలియజేస్తున్నారని చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు దేవాతి దేవునికి నేను దేవునికి కృతజ్ఞుడై ఉన్నానని ఆయన తెలియజేస్తా ఉన్నాడు. ఎందుకని చూసినట్లయితే పౌలు గారు ఒకప్పుడు సౌలుగా ఉండేవాడు. సౌలుగా ఉన్నప్పుడు తన జీవితము క్రైస్తవులు అనే వారిని భయంకరంగా హింసించేదిగా ఉండేది. భయంకరంగా వారిని దూషించేవాడిగా తన జీవితం ఉండేది. అలాంటి పౌలుగా ఉన్న తన జీవితాన్ని దేవుడు నిలబెట్టి సౌలుని పౌలుగా దేవుడు మార్చాడండి. సౌలుగా ఉన్న తన జీవితాన్ని తీసివేసి తన జీవితాన్ని నూతనముగా దేవుడు కట్టి ఉన్నాడు. కాబట్టి ఆయన అంటున్నాడు కదా, నేను దేవునికి కృతజ్ఞుడై ఉన్నాను అని. ఇక్కడ చూసినట్లయితే పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించిన నమ్మకమైన వాడిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుక్రీస్తునకు కృతజ్ఞుడై ఉన్నాను. ఇక్కడ పౌలు గారు పూర్వం ఎలా ఉన్నారంటే దూషకుడుగా ఉన్నాడంట. అంత మాత్రమే కాకుండా హింసకుడుగా హానికరుడుగా ఉన్నాడంట. ఒకప్పుడు జీవితము ఇద్దరికి హానికరంగా ఉండేది. పౌలు గారి జీవితం అనేక మందిని హింసించినట్లుగా చూస్తూ ఉంటున్నాం, అనేక మందిని చంపినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం, అనేక మందిని సరసాలకి ఈడ్చివెళ్ళిన వ్యక్తిగా చూస్తూ ఉంటున్నాం. అలాంటి భయంకరమైన జీవితాన్ని జీవించిన సౌలుని దేవుడు పౌలుగా మార్చేశాడండి. అందుకని ఆయన అంటున్నాడు కదా, నేను దేవునికి కృతజ్ఞుడై ఉన్నాను. అలాంటి సౌలుని దేవుని మార్చి ఏ విధంగా నియమించాడండి? తన పరిచర్య నిమిత్తము ఏర్పాటు చేసుకున్నాడంట. దేవుని యొక్క పరిచర్య చేయడానికి పౌలుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. తన జీవితంలో ఎంత భయంకరమైన స్థితి కలిగి ఉన్నాడంటే, ఒక హింసకుడు దూషకుడు హానికరుడుగా ఉన్న జీవితంలో తన యొక్క జీవితం భయంకరమైనప్పటికీ దేవుడు ఒకానొక దినాన్న సౌలుని పట్టుకున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఎప్పుడైతే సౌలుని దేవుడు పట్టుకున్నాడో తన జీవితంలో తన నిజమైన పశ్చాత్తాపాన్ని కలిగి క్రీస్తు యొక్క రక్తంలో కడుగబడి బాప్తిసం పొంది తన జీవితాన్ని దేవుని సేవ నిమిత్తము ఉపయోగించుకోవాలని ఆయన నిర్ణయించుకున్నాడు. అది మొదలుకొని క్రీస్తు కొరకు నిందలైన అవమానమైన భయంకరమైన స్థితి అయినా కూడా నేను జీవిస్తానని ఆయన నిర్ణయించుకుని దేవుడు ఆయన పరిచర్యానికి నన్ను ఏం చేశాడు? నియమించుకున్నాడు. కాబట్టి నన్ను బలపరిచి నన్ను ఎంతగా ఆదరించిన దేవునికి నేను ఎప్పుడు కృతజ్ఞుడై ఉన్నానని పౌలు గారు తెలియజేస్తున్నారు. మనము కూడా మన ఆత్మీయ జీవితంలో ఎన్నో తప్పిదములు చేస్తాము, ఎన్నో పాపములు చేస్తాము. ఆ పాపములన్నిటినీ మనము దేవుని ఎదుట ఒప్పుకునేవారు ఉండాలండి. భయంకరమైన దుర్మార్గుడు హింసకుడు హానికరుడైన సౌలుని దేవుడు ప్రేమించి పౌలుగా మార్చిన దేవుడు నిన్ను నన్ను కూడా ప్రేమించి ఆయన రక్తంలో కడగబడడానికి కృప చూపిస్తాడు. దేవుడు నన్ను క్షమించడేమో, దేవుడు నన్ను అంగీకరించడేమోనని చాలా మంది అనుకుంటారు. భయంకరమైన పాపపు స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తాడండి. ప్రేమించి ఆదరించి బలపరిచి ఆయన యొక్క రక్తంలో కడుగబడే అనుభవాన్ని మనకి ఇస్తాడు. ఎప్పుడైతే దేవుడు అలాంటి స్థితిని మనకి ఇచ్చాడో మన జీవితాన్ని మనం మార్చుకున్న తర్వాత దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉంటూ అది మొదలుకొని మనం జీవించిన జీవిత కాలమంతయు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉంటూ దేవుని కొరకు
వారమైతే ఆ పరిచర్యలో దేవుని కొరకు మనం నమ్మకమైన వారిగా పనిచేసేవారుగా ఉండాలి. ఆ నమ్మకమైన పరిచర్యలో మరి కొన్ని సందర్భాల్లో మనం ప్రాణం పోయే స్థితి వచ్చినప్పటికీ కూడా మనము జడియకూడదండి. మన ప్రాణం పోతుందన్న పరిస్థితిలో కూడా మనం దేవుని విడిచిపెట్టకుండా దేవుని కొరకు మన ప్రాణాన్ని అర్పించే మరి గొప్ప సేవకురాళ్ళుగా పనిచేసే వారిగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని కొరకు మనం అలాగూ నిలబడతామో మనం చేసిన ప్రతి మరి కార్యమును దేవుడు ఎల్లవేళలా కూడా ఆశీర్వదిస్తాడు. అలానే ఇంకా ఏ విధంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే దేవుడు మనకు అనేకమైన ఉపకారములు చేస్తూ ఉంటాడు. ఆ ఉపకారం బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము. మరి మన కష్టంలో, మన బాధలో, మన వ్యాధుల్లో, మరి అనేకమైన సమస్యల్లో మనం చిక్కుకున్నప్పుడు మరి మనకి వేదన కలుగుతూ ఉంటుంది, బాధ కలుగుతూ ఉంటుంది. ఆ బాధ కలిగిన సమయంలో మరి మనం దేవునికి మొర్ర పెడతాం. దేవా, నాకు ఈ సమస్యను తీసివేయి, దేవా నాకున్న ఈ కష్టమును తొలగించు, దేవా నాకున్న ఈ సమస్యను తొలగించు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎప్పుడైతే మన ప్రార్థనని వింటాడో అప్పుడు దేవుడు సమాధానాన్ని ఇస్తాడండి. సమాధానాన్ని ఇచ్చినప్పుడు దేవుడు మన కష్టాన్ని తీస్తాడు, మన సమస్యను తీస్తాడు. ఆ కష్టం పోయినప్పుడు మనం దేవునికి మొదటగా ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనకున్న కష్టాన్ని దేవుడు తీర్చినందుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. మరి మన కష్టం తీర్చిన తర్వాత దేవుడు చేసిన మేలు మనం మర్చిపోయినట్లయితే మనం ఎవరిని మర్చిపోయినట్టండి? దేవుణ్ణి మర్చిపోయిన వారిగా ఉన్నాం. అలాగే మన జీవితాన్ని జీవించకూడదు. మరి పౌలు గారు మరి దేవుడు తన కష్టం వచ్చింది, తనకి కళ్ళు కనపడని స్థితిలోనికి వెళ్ళిపోయాడు. స్థితిలోనికి వెళ్ళిపోయినప్పుడు దేవుడు మరి పౌలుని పట్టుకున్నప్పుడు ఎప్పుడైతే దేవుడు మళ్ళీ ఆ యొక్క కళ్ళల్లో నుంచి పళ్ళ వంటి రాలిపోయినప్పుడు మరి చూపు పొంది దేవుని యొక్క గొప్పతనాన్ని, వ్యక్తిత్వాన్ని తెలుసుకుని నేను దేవుని పరిచర్య చేయాలి, దేవునికి నమ్మకమైన వ్యక్తిగా నేను పనిచేయాలి అని నిలబడినప్పుడు ఎంతో నమ్మకం కలిగి దేవుని కొరకు ఆయన పనిచేసినట్లుగా చూస్తూ ఉంటున్నాం. మరి దేవుడు నాకు మేలు చేశాడు కదా, ఆ మేలుని నేను మర్చిపోయి మళ్ళీ నా పాత జీవితమే నాకు కావాలి, నేను ఏ విధంగా దూషకుడుగా ఉంటాను, హింసకుడుగా ఉంటాను, హానికరుడిగా ఉంటాను, అలానే జీవిస్తానని మరి పౌలు గారు అనుకున్నట్లయితే మరి ఆనాడు సౌలుగా ఉన్న ఆ వ్యక్తి పౌలుగా మార్చబడే పరిస్థితి ఉండేది కాదు. కాబట్టి మనము దేవుని కొరకు నమ్మకమైన పరిచర్యను చేసేవారు ఉండాలి. మన పరిచర్య నమ్మకంగా ఉండాలి. దేవుని సన్నిధానంలో మరి దేవుని వాక్యం ప్రకటించే మనము మరి యథార్థత కలిగి, నమ్మకాన్ని కలిగి, విశ్వాసాన్ని కలిగి మరి పరిచర్యను చేసేవారు ఉండాలి. అలాంటి పరిచర్య చేసిన వారు ఎవరైనా ఉన్నారంటే ఒక దేవాతి దేవుడు మాత్రమేనండి. ఆ తర్వాత పౌలు గారు మరి నమ్మకమైన పరిచర్య దేవుని కొరకు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి తను ఎంత భయంకరమైన స్థితిలో జీవించినా తన జీవితాన్ని మార్చుకున్న తర్వాత మరి ఎప్పుడైతే పౌలుగా మార్చబడ్డాడో మరి ఆయన తన జీవితంలో మరి దేవుని కొరకు దేనినైనా వదులుకోవడానికి ఇష్టపడ్డాడండి. అందుకని ఆయన భయంకరమైన రీతిగా హింసింపబడ్డాడు. అనేక సందర్భంలో ఆయనకి ఆహారం లేకుండా ఉంది, అనేక సందర్భాల్లో వస్త్రం లేకుండా ఉంది, అనేక సందర్భాలలో మరి ఆయన ఏమీ లేకుండా సమస్తమును కోల్పోయినట్లుగా చూస్తూ ఉంటాం. దేవుని కొరకు మరి రాళ్లతో కొట్టబడిన వ్యక్తిగా, దేవుని కొరకు కొరడాలతో ఆయన కొట్టబడిన రీతిగా అనేక శ్రమలండి, అనేక హింసలు ఆయన పొంది ఉన్నారు. మరి ఏ విధంగా అయితే మొదట క్రైస్తవులు అనే వారిని పౌలు గారు హింసించారో అదే విధముగా మరి ఆ యొక్క పరిచర్య జీవితంలో అనేక హింసలు, అవమానాలు ఆయన పొందుకున్నారు. మరి ఆయన ఒకదాని కొరకే నిలబడ్డాడు. నేను ఏదేమైనా కూడా, నా మరణమైన నేను ఏ స్థితిలో ఉన్నా కూడా నేను దేవుని కొరకు నిలబడాలి, నమ్మకమైన పరిచర్యను నేను చేయాలి, దేవుని కొరకు నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి, దేవుడు నాకు ఇచ్చిన బాధ్యతను నేను నమ్మకంతో పూర్తి చేయాలి అనుకున్నాడు. కాబట్టే పౌలు మరి తన చివరి శ్వాస వరకు మరి దేవుడు ఏదైతే పనిని అప్పగించాడో ఆయన మరి అందుకనే నా పరుగు కడముట్టించి తినే అంటున్నాడు. మరి తన పరిగెడతానే ఉన్నాడండి, వాక్య పరిచర్య
పరిగెడుతూ పరిగెడుతూ మరి తన తుది శ్వాస వరకు కూడా ఆ యొక్క పరిచర్యలో నమ్మకమైన వారిగా ఉంటూ దేవుని కొరకు నమ్మకమైన వ్యక్తిగా మరి పౌలు గారు నిలబడినట్లుగా చూస్తూ ఉంటున్నాం. అలాంటి జీవితాన్ని మనము కూడా కలిగి ఉండాలండి. మన యొక్క పరిస్థితులు ఎలా ఉన్నా, మనం ఏ స్థితిలో ఉన్నా కూడా మనం దేవుని కొరకు ఏదైనా చేయాలంటే నమ్మకంగా చేసేవారిగా ఉండాలి. అలాంటి నమ్మకమైన స్థితిలో మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు దేవుడు మనల్ని అంచెలంచెలుగా హెచ్చించి అభివృద్ధి పరుస్తూ ఉంటాడు. మరి దేవుడు మనల్ని బలపరుస్తాడు. మరి వాక్యం చెప్పే స్థితి మనకు లేకపోయినా కూడా ఎలాగ చెప్పాలి, ఎలా మాట్లాడాలి, ఏం చేయాలనేది సమస్తము ఆయనే మరి మనకి నేర్పుతూ ఉంటాడు. అలాంటి మరి నమ్మకమైన దేవుని యందు మనం ఏ విధంగా జీవిస్తున్నాం, మనం దేవుణ్ణి నమ్ముకుంటున్నామని అనుకుంటున్నాం కానీ నిజమైన విశ్వాసాన్ని మనము చూపించలేకపోతున్నామేమో, నిజమైన పరిచర్యని మనం దేవుని కొరకు చేయలేకపోతున్నామేమో. అలాంటి స్థితిలో కనుక మనం ఉన్నట్లయితే దేవుని సన్నిధానంలో మోకరించి, ప్రభువా నేను నీ యందు నమ్మకమైన పరిచర్య చేయలేకపోతున్నాను, మరి నీ సన్నిధానానికి వస్తున్నాను కానీ నేను నమ్మకంగా జీవించలేకపోతున్నాను, కాబట్టి నీవు నన్ను ఆదరించు, నన్ను ప్రేమించయ్యా, నేను నీ కొరకు నా ప్రాణం ఇచ్చి మరి ప్రాణం పోయే స్థితి కలిగినా కూడా నేను నమ్మకమైన పరిచర్య చేయడానికి కృప చూపించని మనము దేవాది దేవుని యందు మరి జీవించేవారిగా ఉండాలి. అలాగూ పౌలు గారు జీవించారు కాబట్టి మరి నమ్మకమైన పరిచర్యను చేయగలిగాడు. మన యొక్క పరిచర్య జీవితంలో అనేకమైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయండి, అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. ఇతరులు మనం హేళనగా మాట్లాడుతూ ఉంటారు, మరి నిందలు వేస్తారు, తిడతారు, మరి అనేక సమస్యలు శోధనలు అన్నీ కలుగుతాయి. అవన్నీ కలిగినా కూడా దేవుని కొరకు మనం నమ్మకంగా నిలబడినట్లయితే మనం దేవుని కొరకు నమ్మకంగా జీవించాలి. అలాంటి జీవితాన్ని ఎప్పుడైతే జీవిస్తామో మనము దేవుని కొరకు మరి మన చివరి శ్వాస వరకు మనం పరిగెట్టగలుగుతామండి. మరి అలాంటి జీవితాన్ని పౌలు గారు జీవించారు కాబట్టి తన చివరి శ్వాస వరకు దేవుని కొరకు పరిగెడతానే ఉన్నాడు. మరి నాకు ఆహారం లేదు కదా, నాకు అన్నం లేదు, నాకు వస్త్రం లేదు, నేను పరిచయం చేస్తున్నానని నన్ను రాళ్లతో కొడుతున్నారు, లేకపోతే నన్ను కొరడాలతో కొడుతున్నారని మరి దేవుని పరిచర్య నేను చేయను, దేవుని విడిచిపెట్టేస్తాను, దేవునికి నాకు ఏ సంబంధము లేదని పౌలు గారు అంటే మాత్రము మరి ఈ దినాన్న ఈ పరిచర్య ఆయన చేస్తుండేవాడు కాదండి. నేనేమైనా నా మరణమైనా కూడా నేను దేవుని పరిచర్య విడిచిపెట్టిన, నేను బ్రతికినంత కాలము మరి విశ్వాసంతోనే జీవిస్తాను, నేను దేవుని పరిచర్య చేస్తూనే నా యొక్క పరుగును కడముట్టిస్తానని ఆయన ఇష్టపడ్డాడు. కాబట్టి అలానే మన పరిచర్యలో ఎన్ని సమస్యలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, మరి ఏ స్థితి అయినప్పటికీ కూడా దేవుని యందు నమ్మకమైన పరిచర్య చేస్తూ మరి ఎల్లవేళలా ఆయన చేసిన ఉపకారాన్ని బట్టి మరి ఆయన చేసిన మనకిచ్చిన ప్రతి మరి ఉపకారానికి మేలుకి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా జీవిస్తూ మరి పౌలు గారు మరి దేవుడు తన పరిచర్యకు నియమించుకున్నందుకు ఏ విధంగా అయితే దేవునికి కృతజ్ఞుడై ఉన్నాను, నన్ను బలపరిచాడు, నన్ను ముందుకు నడిపించిన దేవునికి నేను కృతజ్ఞుడై ఉన్నాను అని ఆయన చెప్తున్నాడు. అదే రీతిగా మనం కూడా మనకిచ్చిన పరిచర్య జీవితంలో మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ముందుకు కొనసాగేవారు ఉండడానికి పరిశుద్ధాత్మ యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపచేయునుగా.